యా, అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్. ఈరోజు మనం ఆ, నెక్స్ట్ జ్ఞానపత్రాన్ని చూద్దాం. గురుగారిది ఇది జూలై 30వ తేదీ 1995లో జరిగిన వచ్చిన జ్ఞానపత్రం ఇది. ఎక్కడ జరిగిందంటే బ్రూక్ ఫీల్డ్ అనే ప్లేస్, కనెక్టికట్. మోస్ట్లీ అమెరికాలో అనుకుంటా ఈ ప్లేస్ అనుకుంటా ఇది. ఓకే, ఈరోజు మన అలవాట్లు, ప్రతిజ్ఞలు, అద్భుతమైన ఒక సబ్జెక్ట్. అలవాట్లు మరియు ప్రతిజ్ఞలు, హ్యాబిట్స్ అండ్ వోవ్స్ అని. ఓకే, ఎలా ఈ పాత అలవాట్లు అలాగే మనసులో ఒక ఇంప్రెషన్ లాగా ఉండిపోతుంది. వాసనలో అంటారు దీన్ని. వాసన అంటే మనం వాసన చూస్తాం, అది వేరే. ఈ అలవాట్లు అది, దాన్ని కూడా వాసన అంటారు. ఆ? సో ఈ అలవాట్ల నుంచి ఎలా బయట రావాలి? అలవాట్ల నుంచి ఎలా, ఎందుకంటే చాలా అలవాట్లో కూరుకుపోయిన వ్యక్తికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అనిపిస్తుంది నేను బయట రావాలని అనిపిస్తుంది. అతనికి కూడా చేయాలని అనిపించదు. దాంట్లో అంత సంతోషం ఉండదు. ఏదో అలవాట్లో చేసుకుంటూ పోతున్నాడు ఆ ఒక ప్యాటర్న్లో చిక్కి వేసుకుని. ఎందుకంటే అందుకే గురుగారు ఏం చెప్తారంటే ఈ అలవాట్ల నుంచి బయట రావాలి. ఎందుకంటే అది మనకి బాధనిస్తోంది, మనల్ని బంధిస్తోంది, మన ఆరోగ్యాన్ని తీసుకుంటుంది అది. అర్థం, ఎప్పుడు ఆరోగ్యం చెడిపోతుందో మనశ్శాంతి కూడా ఉండదు, మనల్ని బంధిస్తోంది. ఉం? ఈ వాసనలు అంటే ఏమి? ఈ అలవాట్లు ఉన్నాయి కదా, ఈ వాసనలు ఇది మనల్ని చాలా సమస్యలతో గురి చేస్తుంది, మనల్ని బంధిస్తుంది. ఉం? సో దీని నుంచి విడిపించుకుని బయట రావడమే అది జీవితం యొక్క స్వభావం అనమాట. సో ఎప్పుడు ఆత్మకి ఒక ఒక ఆత్మ ఈ అలవాట్లలో ఇరుక్కుని పోతుందో, ఒక శరీరం ఆత్మ, అది ఎన్నో జన్మలు దీంట్లోనే మునిగి తేలుతూ ఉంటుంది అనమాట, కొట్టుకుంటూ ఉంటుంది దీంట్లో. దీని నుంచి ఎలా బయట రావడము? ఈ చెడు అలవాట్ల నుంచి ప్రతిజ్ఞలు తీసుకోవడం ద్వారా, ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం ద్వారా మనము ఈ చెడు అలవాట్ల నుంచి బయట రావచ్చు. ప్రతిజ్ఞ చాలా దీర్ఘకాలమైన ప్రతిజ్ఞ తీసుకోకూడదు, అల్పకాలమైన ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఆ? ఇప్పుడు ఎవరో సిగరెట్ పొగ తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. సో దాని నుంచి బయట రావాలి. అతను స్వల్పకాలికమైన, అల్పకాలికమైన ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇంకొక సంవత్సరం నేను సిగరెట్ స్మోక్ చేయను అంటే, ఈ సడన్గా ఇంకొకరు ఎవరన్నా ఒకరు దొరికేసి ఈ సిగరెట్ తాగేసి తర్వాత వదిలేయండి అని చెప్తే మళ్ళీ మొదలెట్టేస్తారు. ఉం? ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతున్నారు, ఎప్పుడూ నోట్లో బూతులు వస్తున్నాయి అనుకోండి, చెడ్డ చెడ్డ మాటలు. దాని నుంచి మనం బయట రావాలంటే అప్పుడు కూడా స్వల్పకాలికమైన ఆ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇంక 10 రోజులు నేను చెడు మాటలు మాట్లాడను, ఇంకొక వారం రోజులు నేను స్మోక్ చేయను, సిగరెట్ స్మోక్ చేయను. జీవితానికి ప్రతిజ్ఞ చేయకండి. ఎందుకంటే ఇమీడియట్గా మనం దాని నుంచి బయట ఒక్కొక్కసారి బయట వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే అది సాధించడం 20-30 సంవత్సరాలు ఆ ప్రతిజ్ఞలో నిలబడడం ముందు చూడండి, అంత ఈజీ కాదు. అందుకే గురువుగారు ఏం చెప్తారంటే స్వల్పకాలికమైన ఒక ప్రతిజ్ఞ చేయండి. అప్పుడేమవుతుంది? ఆ ఒక్క 7 రోజులు స్మోక్ చేయను అయిన తర్వాత, 6వ రోజు అయిన తర్వాత మళ్ళీ 7 రోజులు చేయండి. మళ్ళీ 6 రోజులు అయిన తర్వాత మళ్ళీ 7 రోజులు చేయండి. ఇలా దాన్నే పొడిగించుకుంటూ చిన్న చిన్న ప్రతిజ్ఞలు చేసుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ అలా పోతూ ఉంటే ఆ తర్వాత దీర్ఘకాలికమైన ఒక సంయమనాన్ని మనం పాటించవచ్చు. ఇది చెప్తున్నారు గురుగారు. దీన్ని సంయమనం అంటే ఏమిటి? ఆత్మ నియంత్రణం, మనల్ని మనం నియంత్రించుకోవడము. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక్క నియంత్రణ అనేది ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ మనస్సు ఈ ఈ ఒక్క వాసనలో ఇరుక్కుంటుంది. దీని ప్యాటర్న్స్ అంటారు, ఓల్డ్ ప్యాటర్న్స్ అని. పాత వాసనల్లో ఇరుక్కున్నప్పుడు అప్పుడేమవుతుందంటే మనం ఆ, ఓకే, మళ్ళీ కిందికి పడిపోతాం మనము. అప్పుడేం చేస్తాం? మళ్ళీ ఆ వాసనలో ఇరుక్కున్నప్పుడు మనల్ని మనం తిట్టుకుంటాము, ధైర్యాన్ని కోల్పోతాము. జీవితంలో ఎటువంటి ఒక పురోగతి మనకు లేదని మనం భావిస్తాం మనము. దీనికి కావలసిన ఒక పాసిబిలిటీ ఏమంటే సంయమనాన్ని పాటించడము. సంయమం అంటే పెద్ద ప్రతిజ్ఞ తీసుకోనక్కర్లేదు, చిన్న చిన్న ప్రతిజ్ఞ. స్మోక్ చేస్తుంటే వారం రోజులు, 6వ రోజు అయిన తర్వాత మళ్ళీ 7 రోజులు,
మళ్ళీ 7 రోజులు ఇలా చేసుకుంటూ పొడిగించుకుంటూ ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఒక కంట్రోల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సంయమనం పాటించడం చాలా సులభమైనది. ఆ? సో ఈ చెడు అలవాట్లు ఏం చేస్తుంది? మనం లోపల నుంచి వికసించడానికి మనల్ని ఆపుతుంది. మన శక్తినంతా లాగేస్తుంది. అందుకే సంయమనం పాటించాలి. ఆ? ఎప్పుడు సంయమనం లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే సంతోషం అనేది ఉండదు. అనారోగ్యానికి గురవుతాము. ఆ? ఎక్కువగా తినకూడదు అని మనకు తెలుసు. అయితే ఆ, భోజనానికి కూర్చున్నప్పుడు రకరకాల ఐటమ్స్ ఉంటుంది. అప్పుడేం చేస్తామంటే బాగా తినేస్తాం. ఎందుకంటే సంయమనం లేదు కదా, స్వనియంత్రణ లేదు, మన నియంత్రణ లేదు మన దగ్గర. అప్పుడేమవుతుందంటే మన సెల్ఫ్ కంట్రోల్ అంటే సంయమనాన్ని కోల్పోతాము. సో అప్పుడు అనారోగ్యానికి పాలవుతాము. ఎప్పుడు ఆ నియంత్రణ అనేది పెట్టుకుంటామో అప్పుడు మనము సకారాత్మకమైన పాజిటివ్ డైరెక్షన్ వైపు అప్పుడు మన లైఫ్ ఎనర్జీ వెళ్తుంది. ఓకే. అందుకే స్వల్పకాలికమైన ప్రతిజ్ఞలు తీసుకోండి. అది ఇంకేం అయిపోతుందంటే మళ్ళీ ఇంకొక ప్రతిజ్ఞ తీసుకోండి. దీర్ఘకాలమైన ప్రతిజ్ఞలు తీసుకోకండి, అదే గురుగారు చెప్తున్నారు. ఓకే. ఉమ్. సో సంయమనాన్ని పాటిస్తే ఈ చెడు అలవాట్ల నుంచి మనం బయట రావచ్చు. అలవాట్లు మరియు ప్రతిజ్ఞలు. బాగుంది కదా. థ్యాంక్ యూ. జై గురుదేవ్ అండి. ఓం నమః శివాయ.